వందే మాతరం వందే మాతరం. జై హింద్. జై హింద్. మా ప్రెసిడెంట్ గారు స్పీచ్ ఒకసారి చెప్తున్నాం. మరియు భారతదేశంలో ఉన్న మన పౌరులందరికీ అమ్మా ఇది రండమ్మా రండమ్మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పక్కన 1945 ఆగస్టు 15వ తేదీన మనకి స్వతంత్రం వచ్చినప్పటికీ మేడం గారు ఆనాడు రాజ్యాంగం అనేది కార్యక్రమం చేయలేదు కాబట్టి దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి కొంతమంది సభ్యులను ఆనాటి ప్రధానమంత్రి గారు మరియు ఇతర సభ్యులు కలిసి రాజ్యాంగ నిర్మాణానికి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఆ రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొస్తూ రాష్ట్రపతి గారు జనవరి 26వ తేదీన రాజ్భవన్లో జెండా ఆవిష్కరణ అనేది చేయడం జరుగుతూ వస్తున్నది. మరి స్వతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట మీద ప్రధానమంత్రి గారు జెండా ఎగరవేయడం జరిగింది. కానీ జనవరి 26వ తేదీన అంటే గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి గారు జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఇది మనకి 15వ తేదీ